ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఈ బరువు పెరగడం అనేది చాలా ప్రధాన సమస్యగా తయారైంది. చిన్న పిల్లల దగ్గర నుంచి టీనేజర్స్, పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఈ అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ బరువు తగ్గడానికి తక్కువ తినడం లేదా ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలామంది చేస్తున్నారు. కానీ బరువు తగ్గడం అంటే నాట్ ఈటింగ్ లెస్ బట్ ఈటింగ్ రైట్. సో ఈ వీడియోలో హెల్దీగా బరువు తగ్గడానికి హెల్దీ టిప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. హలో, నేను మీ పార్ని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఫస్ట్ అసలు ఈ బరువు తగ్గడం అనేది పక్కన పెడితే అసలు మనం బరువు ఎందుకు పెరుగుతున్నాం అనే రీజన్స్ చూసుకోవాలి. ఏమన్నా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా, స్లీప్లెస్నెస్, మన లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా బరువు పెరగడానికి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా వెయిట్ లాస్ కన్నా ఫ్యాట్ లాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ నెంబర్స్ ఆన్ ద వెయింగ్ స్కేల్, ఇట్స్ అబౌట్ ద ఇంచ్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ ఇన్ యోర్ బాడీ. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంది గ్రీన్ టీ అని, హెర్బల్ పౌడర్స్ అని రికమెండ్ చేస్తారు. కానీ వెయిట్ లాస్ డజంట్ హ్యాపెన్ అంటిల్ యూ హ్యావ్ అ రైట్ ఫుడ్ ఇన్ రైట్ ప్రపోర్షన్స్ విత్ అ గుడ్ క్వాలిటీ స్లీప్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. వెయిట్ లాస్కి ఫస్ట్ టిప్ వచ్చి న్యూట్రిషన్, అంటే మీ ఫుడ్ హ్యాబిట్స్. రైట్ ఫుడ్ని రైట్ ప్రపోర్షన్స్లో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి పోర్షన్ కంట్రోల్ అనేది ఫాలో అవ్వాలి. మీ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ని తగ్గించుకోవద్దు, బట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. వెయిట్ లాస్లో క్యాలరీ డెఫిసిట్ అనేది ఒక థంబ్ రూల్లా పనిచేస్తుంది. క్యాలరీ డెఫిసిట్ అంటే మీ ప్లేట్లోని ఎక్కువ క్యాలరీస్ ఉన్న కార్బోహైడ్రేట్స్ని తక్కువ పెట్టుకుని తక్కువ క్యాలరీస్ ఉన్న ఫైబర్ అండ్ ప్రోటీన్ని ఎక్కువ వడ్డించుకోవడం. ఇక్కడ మనం క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ని తగ్గించుకోవట్లేదు, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. దీనివలన మీకు అదే మీల్లో ఫుల్నెస్ అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. భోజనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా చిన్న ప్లేట్స్ చూస్ చేసుకోండి. అలాగే అన్నం వడ్డించుకునేటప్పుడు ఎప్పుడు కూడా మెజరింగ్ కప్స్ యూస్ చేయండి. ఈ క్యాలరీ డెఫిసిట్కి ఎప్పుడు కూడా ప్రతి మీల్లోనూ కూడా ఒక 2 స్పూన్స్ రైస్ తీసేయండి, లేదా ఒక రోటీ పక్కకు తీసేసి తినండి. సో ఈ వెయిట్ లాస్కి క్యాలరీ డెఫిసిట్ అలాగే పోర్షన్ కంట్రోల్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేగాక చూయింగ్ టెక్నిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మనం భోజనం దగ్గర కూర్చున్నప్పుడు చాలా నెమ్మదిగా బాగా నమిలి తినండి. దీనివల్ల మనకి ఫుల్నెస్ అనే సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ లాస్కి రామబాణంలా పనిచేసే ఎక్సలెంట్ టిప్ ఏంటో తెలుసా? ఎర్లీ అండ్ లైట్ డిన్నర్. ట్రస్ట్ మీ, ఇట్ వర్క్స్ లైక్ వండర్స్. రాత్రి మీరు 6:30-7 గంటలకల్లా భోజనం చేసేయండి. దీనివలన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, స్లీప్ క్వాలిటీ బాగుంటుంది, అలాగే వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్కి డైట్ అండ్ ఎక్సర్సైజ్ వర్క్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ప్రపంచంలో ఎక్సర్సైజ్ లేకుండా ఏ డైట్ కూడా పనిచేయదు. మేబీ ఈ క్రాష్ డైట్స్ అని, కీటో డైట్స్ అని పనిచేస్తాయేమో, కానీ దే ఆర్ నాట్ సస్టైనబుల్ అండ్ హెల్దీ వెయిట్ లాస్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన బాడీలోని సర్క్యులేషన్ ఇంకా మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది. మోస్ట్లీ మీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే మజిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం. ద మోర్ ద మజిల్స్ యూ హ్యావ్, ద మోర్ ద మెటబాలిజం, ద మోర్ ద వెయిట్ లాస్. వెయిట్ లాస్కి డైట్ అండ్ ఎక్సర్సైజే ఇంపార్టెంట్ అనుకుంటాం, కానీ స్లీప్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి నిద్రలోనే మన ఎపటైట్ ఇంకా వెయిట్ని కంట్రోల్ చేసే హార్మోన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. నిజానికి మన వెయిట్, మన హెల్త్ అలాగే మన మూడ్ని హార్మోన్సే కంట్రోల్ చేస్తాయి. ఈ హార్మోన్స్ అన్నీ కూడా మనకి నిద్రలోనే రిలీజ్ అవుతాయి. సో నైట్ టైం వీలైనంత స్క్రీన్ టైం తగ్గించుకుని మంచి గుడ్ క్వాలిటీ స్లీప్ ఉండేలా చూసుకోండి. ఇది వెయిట్ లాస్కి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక మంచి హెల్దీ వెయిట్ లాస్ కోసం మీ డైట్లోంచి షుగర్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, మైదాని లిమిట్ చేయండి లేదా కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. స్ట్రెస్ని కూడా మేనేజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఒక హెల్దీ వెయిట్ లాస్ కోసం పోర్షన్ కంట్రోల్, క్యాలరీ డెఫిసిట్, గుడ్ క్వాలిటీ స్లీప్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేవి బాగా పనిచేస్తాయి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.